ఐపీఎల్ తర్వాత మనకి ఇంగ్లాండ్తో T20 సిరీస్ అయింది కదా, అందులో వైట్ వాష్ అయినాక ఇండియా తన ఫస్ట్ విన్ నమోదు చేసుకుంది ఇంగ్లాండ్తో ఓడిఐలా మెన్స్. ఎందుకంటే ఉమెన్స్ లార్డ్స్లో టెస్ట్ ఆడినప్పుడు గెలిచింది మ్యాచ్ ఇంగ్లాండ్తోని. ఇప్పుడు ఇండియా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ గెలిచింది సిరీస్లో, ఇంగ్లాండ్తో ఉన్న సిరీస్లో. మనకి ఇందులో అయితే రోహిత్ శర్మ, బూమ్రా ఇంకా విరాట్ కోహ్లీ ముగ్గురు జర ఎక్స్పీరియన్స్ యాడ్ చేసిర్రు అనుకోవచ్చు, ముగ్గురు వచ్చిర్రు. దగ్గర బూమ్రా అయితే 2023 వరల్డ్ కప్ తర్వాత ఇదే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆడడం వల్ల. క్యాప్టెన్సీలో అయితే శుభ్మన్ గిల్ కూడా చాలా మంచిగానే చేసిండు. మన ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ఇది. అట్లనే మన ఆల్రౌండర్స్ ఎవరు అంటే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే ఆల్రౌండర్స్ లెక్క ఆడారు. ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అంటే బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా గుర్నూర్ బ్రార్ ఆడారు. ముగ్గురు అయితే పవర్ ప్లేలో ఫస్ట్ 10 overs చాలా మంచిగా వేసారు బౌలింగ్, ఎక్కడ లూజ్ డెలివరీస్ అట్లా ఇవ్వలేదు. మన బూమ్రా అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసుకుండు. బ్రార్ కూడా ఒక్కటే ఓవర్లో 2 వికెట్ తీసుకుండు. ప్రసిద్ధ్ కూడా ఒకటే ఓవర్లో 2 వికెట్ తీసుకుండు. అక్షర్ పటేల్ మనకైతే 4 వికెట్లు తీసుకుండు. అట్లనే బ్యాటింగ్లో కూడా హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అక్షర్ పటేల్కి. ఫస్ట్ మన టాస్ గెలిచి అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తామన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే పిచ్లో అంత పేసర్స్కి యూజ్ ఉండదు, స్పిన్నర్కి యూజ్ ఉంటుంది అనుకొని వాళ్ళు ఇద్దరే ఫాస్ట్ బౌలర్ని పెట్టుకున్నారు. ఒకటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శామ్ కరన్, మిగతా వాళ్ళందరూ స్పిన్నర్స్తోనే ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్. బ్యాటింగ్ చేసి 259 ఆడ్ కొట్టిరు. మన ఇండియా దాన్ని కంఫర్టబుల్గా 6 వికెట్స్ ఉన్నప్పుడే చేజ్ చేసింది. మన బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అంత ఆడలేదు, విరాట్ కోహ్లీ ఆడలేదు. శుభ్మన్ గిల్ రిటైర్ హర్ట్ అయ్యిండు, 80 runs కొట్టిండు. ఇంకా సెంచరీ కొడితే ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్ ఇంగ్లాండ్లో సెంచరీ కొట్టిన వాడు అవుతుండే. తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయ్యిండు. శ్రేయస్ అయ్యర్ కూడా శుభ్మన్ గిల్తో కొంచెం పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసిండు. తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయినాక మనకి వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరు హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని అయితే గెలిపించిర్రు. మీరు కూడా కమెంట్ చేయండి మన వాళ్ళు ఎట్లా ఆడిరో. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి.